Hi everyone, I am M. Murali Krishna, Department of Mechanical Engineering. Today we will discuss about construction and working of a single plate clutch in transmission system. In before classes, we have discussed what is clutch, what are the purpose of clutch, and what are the different classifications of clutch, and what are its different parts involved in that clutches, and what is the main purpose of that clutch, and what are the advantages, disadvantages, and applications of clutches. These topics we are discussed in before classes. In yesterday's class, we are discussing about construction and working of the cone clutch. So in that cone clutch, we will learn about what is the working principle and construction, and what are the different parameters involved on the cone clutch, and also what is the total torque developed on the clutches, and what is the pressure ratio. So these we are discussed in the yesterday's class. Today we are discussed about construction and working of the single plate clutch. First we can see what is single plate clutch. Single plate clutch, that means in that clutch we have only one plate. సో ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ లో క్లచ్ ప్లేట్స్ అనేవి ఓన్లీ ఒక్క ప్లేట్ మాత్రమే ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ క్లచ్ ప్లేట్ విచ్ ఈస్ మౌంటెడ్ ఆన్ ది స్ప్లైన్స్ ఆఫ్ ది క్లచ్ షాఫ్ట్. క్లచ్ ప్లేట్స్ అనేవి సింగిల్ ప్లేట్ క్లచ్ లో ఒక క్లచ్ మాత్రమే ఉంటుంది, ఒక క్లచ్ ప్లేట్ మాత్రమే ఉంటుంది. ఆ క్లచ్ ప్లేట్ అనేది ఇట్ మౌంటెడ్ ఆన్ ది స్ప్లైన్స్ ఆఫ్ ది క్లచ్ షాఫ్ట్. అది క్లచ్ షాఫ్ట్ కి మౌంటెడ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు, కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. The flywheel is mounted on the engine crankshaft and rotates with it. Flywheel అనేది ఒకటి ఉంటుంది. ఈ flywheel అనేది ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది. అది రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. When the pressure plate is bolted to the flywheel through clutch springs, it is free to slide on the clutch shaft when the clutch pedal is operated. So pressure plate అనేది ఈ ఫ్లై వీల్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. సో ఆ ప్రెషర్ ప్లేట్ కి ఆ క్లచ్ స్ప్రింగ్స్ అనేవి అరేంజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం లివర్ అనేది ప్రెస్ చేస్తామో బై ద హెల్ప్ ఆఫ్ దట్ స్ప్రింగ్స్, ఆ స్ప్రింగ్స్ హెల్ప్ అనేది తీసుకొని క్లచ్ అనేది డిస్ఎంగేజ్ పొజిషన్ లోకి వస్తుంది లివర్ అనేది ప్రెస్ చేసినప్పుడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఆటోమేటిక్ గా క్లచ్ లివర్ ని రిలీజ్ చేసినప్పుడు క్లచ్ అనేది ఆటోమేటిక్ గా ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, that is a single plate clutch operation. What are the different components of single plate clutch? In that single plate clutch, there are different parts involved in that clutch plate. We can see there is a flywheel. So in that flywheel, it is connected and it is bolted to crankshaft. ఒక flywheel అనేది ఉంటుంది. ఆ flywheel అనేది crankshaft కనెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అలానే క్లచ్ డిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫ్లైవీల్ తర్వాత క్లచ్ డిస్క్ అనేది ఉంటుంది. ఆ క్లచ్ డిస్క్ తర్వాత ఒక ప్రెషర్ ప్లేట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ ప్రెషర్ ప్లేట్ కి లోపల ఒక డయాఫ్రమ్ అనేది ఉంటుంది. సో అది బై ద హెల్ప్ ఆఫ్ దట్ స్ప్రింగ్స్, ఆ స్ప్రింగ్స్ హెల్ప్ అనేది తీసుకుని ఏమవుతుందంటే క్లచ్ ఎంగేజ్ డిస్ఎంగేజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అది ఎంగేజ్ డిస్ఎంగేజ్ అది ఎలా అవుతుంది ఏంది అనేది బేస్డ్ ఆన్ ది రిలీజ్ బేరింగ్ అనేది ఒకటి ఉంది, అలానే రిలీజ్ ఫోర్క్ అనేది ఉంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సింగిల్ ప్లేట్ క్లచ్. ఓకే, సో ఫ్లై వీల్ అనేది క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అలానే క్లచ్ డిస్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్రిక్షన్ డిస్క్. ఇట్ ఈస్ ప్లైన్ టు ట్రాన్స్మిషన్ టు ది ఇన్పుట్ షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ఈ ఫ్రిక్షన్ డిస్క్ అనే దాన్ని కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ప్రెషర్ ప్లేట్. సో దిస్ ప్రెషర్ ప్లేట్ ఈస్ బోల్టెడ్ టు ఫ్లై వీల్. ఈ ప్రెషర్ ప్లేట్ అనేది ఫ్లై వీల్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. అండ్ అప్లైస్ ది స్ప్రింగ్ ఫోర్స్ టు ది క్లాంప్ ఫ్రిక్షన్ డిస్క్ టు ది ఫ్లై వీల్. అప్లైస్ ది స్ప్రింగ్ ఫోర్స్, స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. మనం లివర్ అనేది అప్లై చేసినప్పుడు అది ఎంగేజ్ అండ్ డిస్ఎంగేజ్ అవ్వడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు.
Release bearing. Throughout bearing allows to push on rotating clutch fingers. Throughout bearing allows అంటే మొత్తం బేరింగ్ అనేది రొటేషన్ అనేది జరగటానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలానే రిలీజ్ ఫోర్క్. క్లచ్ ఫోర్క్ పుషెస్ టు అండ్ బేరింగ్ టు రిలీజ్ రొటేటింగ్ క్లచ్. అది రిలీజింగ్ ఫోర్క్ అమ్మ. ఈ రిలీజింగ్ క్లచ్ ఫోర్క్ అనేది ఇట్ పుషెస్ ది బేరింగ్ టు రిలీజ్ రొటేటింగ్ షాఫ్ట్. సో రొటేటింగ్ షాఫ్ట్ నా రిలీజ్ అనేది చేసినప్పుడు రొటేటింగ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవటం ఆపుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. దీస్ ఆర్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సింగిల్ ప్లేట్ క్లచ్. అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ప్లేట్ క్లచ్? You can see that single plate clutch is engaged and disengaged position. Clutch engaged position లో ఉన్నప్పుడు ఎలా ఉంది, క్లచ్ ఎంగేజ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది, క్లచ్ అనేది డిసెంగేజ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది. సో పెడల్ అప్, పెడల్ అనేది అప్ లో ఉన్నప్పుడు అంటే పెడల్ ని ఏం ప్రెస్ చేయనప్పుడు ఎంగేజ్ పొజిషన్ లో ఉంది అని చెప్తున్నాడు. పెడల్ అనేది ప్రెస్ చేసినప్పుడు పెడల్ డౌన్. అవును. సో ఇక్కడ పెడల్ అనేది ఉంది కదా, ఈ పెడల్ అనేది డౌన్ చేసినప్పుడు అంటే లివర్ ని ప్రెస్ చేసినప్పుడు సో క్లచ్ ప్లేట్ అనేది డిసెంగేజ్ అనేది ఎలా అయ్యింది అన్నది చూపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ పార్ట్స్ చూడండి. థ్రస్ట్ ప్యాడ్, డ్రైవ్ ప్రెషర్ ప్యాడ్, థ్రస్ట్ స్ప్రింగ్, క్రాంక్ షాఫ్ట్, ఫ్లై వీల్, డ్రైవింగ్ ప్లేట్. ఇది డిసెంగేజ్డ్ పొజిషన్. సో ఇక్కడ ఎంగేజ్ పొజిషన్ లోకి వచ్చేసరికి చూడండి, ఎంగేజ్డ్ పెడల్ దెన్ లివర్. సో ఇక్కడ ఎంగేజ్ అయింది చూపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అలానే యూ కెన్ సీ దట్ మెయిన్ డయాగ్రామ్. కాంటాక్ట్ లివర్, యాక్చువేటింగ్ స్ప్రింగ్స్, డ్రివెన్ షాఫ్ట్, డైస్, ఫ్రిక్షన్ లైనింగ్, డ్రైవింగ్ షాఫ్ట్. These are the different parts in the single plate clutch. And you can see total working operation. సో మనం ఎప్పుడైతే ఆ పెడల్ మీద, క్లచ్ పెడల్ మీద ఎప్పుడైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తామో, ఎప్పుడైతే ప్రెషర్ అనేది అప్లై చేస్తామో అంటే లివర్ అనేది యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇట్ షుడ్ బి డిసెంగేజ్ పొజిషన్. సో మనం పెడల్ అనేది ప్రెస్ చేసినప్పుడు డిసెంగేజ్ పొజిషన్ లోకి వెళ్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఆటోమేటిక్ గా పెడల్ ని రిలీజ్ చేసినప్పుడు క్లచ్ షుడ్ బి ఇన్ ఎంగేజ్డ్ పొజిషన్. సో డిసెంగేజ్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు వర్క్ అనేది ఒకే విధంగా ట్రాన్స్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది, పవర్ సప్లై అనేది ఒకే విధంగా వెళ్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని ఎంగేజ్ పొజిషన్ లోకి ఇస్తామో అంటే పెడల్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఆ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం కానీ లేదంటే వేరే స్పీడ్ ని ఇంక్రీజ్ చేయటం కానీ అలా డిఫరెంట్ గేర్స్ కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో పార్ట్స్ చూడండి. డ్రైవింగ్ షాఫ్ట్ అనేది ఉంది. డ్రైవింగ్ షాఫ్ట్ అనేది ఉంది. నెక్స్ట్ అలానే డ్రైవింగ్ ప్లేట్ ఉంది ఆర్ ప్రెషర్ ప్లేట్ అండ్ ఫ్రిక్షన్ లైనింగ్, డ్రివెన్ ప్లేట్ ఆర్ ఫ్రిక్షన్ ప్లేట్ ఆర్ క్లచ్ ప్లేట్. ఓకే. సో ఆ ఫ్రిక్షన్ ఏదైతే క్లచ్ ప్లేట్ ఉందో దానికి ఆ ఫ్రిక్షన్ ప్లేట్ ఏదైతే ఉందో దానికి ఒక ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నాడు. సో క్లచ్ ఈజ్ ఇన్ ఎంగేజ్ పొజిషన్ అండ్ డిసెంగేజ్ పొజిషన్. ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆ డ్రైవింగ్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ ప్లేట్ కి ఈ ప్రెషర్ ప్లేట్ అనేది ఎంగేజ్ అయ్యి ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ చేస్తున్న క్లచ్ ప్లేట్ కూడా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డిసెంగేజ్ చేస్తామో ఆ ప్రెషర్ ప్లేట్ అనేది డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తుంది, పవర్ అనేది జస్ట్ నార్మల్ గా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ డ్రివెన్ షాఫ్ట్, ఈ డ్రివెన్ షాఫ్ట్ అనేది క్లచ్ నుంచి వచ్చే పవర్ ని ఇక్కడ నుంచి డిఫరెన్షియల్ కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటుంది బై ద హెల్ప్ ఆఫ్ హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్. ఈ హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్ హెల్ప్ తీసుకొని అది ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్ గా డిసెంగేజ్ చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా ఎంగేజ్ అవటానికి ఈ హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో మనకి ఆ ఫుట్ పెడల్ ఏదైతే ఉందో, క్లచ్ పెడల్ ఏదైతే ఉందో అది ఈ క్లచ్ ప్లేట్ ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మనం ఒక లివర్ అనేది తీసుకున్నాం. ఐఎమ్ టేకింగ్ వన్ లివర్ సెటప్ ఇన్ ది సింగిల్ ప్లేట్ క్లచ్ ఆపరేషన్. సో మనం ఎప్పుడైతే ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తామో
ఆటోమేటిక్గా ఈ లివర్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ క్లచ్ని డిసెంగేజ్ పొజిషన్ చేస్తుంది అనమాట. ఇలా డిసెంగేజ్ పొజిషన్లోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే పెడల్ని రిలీజ్ చేస్తావో, ఎప్పుడైతే పెడల్ని రిలీజ్ చేసావు అంటే పెడల్ అనేది నార్మల్ పొజిషన్లోకి వచ్చింది. దెన్ ఇట్ షుడ్ బి ఇన్ ఎంగేజ్ పొజిషన్. ఇలా ఎంగేజ్ పొజిషన్లోకి డైరెక్షన్లో ఎంగేజ్ పొజిషన్లోకి వెళ్తుందని చెప్తున్నాడు. అప్పుడు ఈ రెండు మళ్ళీ జాయినింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, that is the working operation of the single plate clutch. So what is the 2D diagram of the single plate clutch? It is the 2D diagram: pedal, pressure plate and springs, and a clutch plate with a frictional lining, flywheel, driving shaft. These are the parts in the single plate clutch, and it is 2D diagram of single plate clutch. So we can see what is single plate clutch and what type of loads acting on that single plate clutch. What is the radius of single plate clutch? How much torque should be developed on that single plate clutch? How much pressure should be developed? We can calculate by using differential method. When W is equal to total axial load acting on the single plate clutch, and R1 is the external radius of clutch plate, R2 is the internal radius of the clutch plate, P is equal to intensity of pressure between contacting surface, mu is equal to coefficient of friction between contacting surface. When these are the different terms acting on the single plate clutch. When W is total axial load. So W అనేది మనకి total acting load అన్నమాట. W అనేది నెక్స్ట్ R1 అనేది ఈ ఎక్స్టర్నల్ క్లచ్ ప్లేట్ అనేది ఉంది కదా. సో ఈ ఎక్స్టర్నల్ క్లచ్ ప్లేట్ యొక్క డయామీటర్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ క్లచ్ ప్లేట్ ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్, అలానే ఇంటర్నల్ క్లచ్ ప్లేట్ డయామీటర్ వచ్చేసి R2. దెన్ P ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ బిట్వీన్ ది కాంటాక్టింగ్ సర్ఫేసెస్. సో ఇక్కడ మనకి 2 కాంటాక్టింగ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఫ్లై వీల్ నుంచి క్లచ్ ప్లేట్ కి కాంటాక్టింగ్ సర్ఫేస్ అనేది ఉంది. సో అక్కడ ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి P. నెక్స్ట్ అలానే మ్యూ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ కాంటాక్టింగ్ సర్ఫేస్. సో ఈ 2 సర్ఫేసెస్ మధ్యలో ఇది ఒక సర్ఫేసు, సో ఇది ఒక సర్ఫేసు, ఇది ఒక సర్ఫేసు, ఇది వచ్చేసి ఫ్లై వీల్ సర్ఫేసు, నెక్స్ట్ ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్ సర్ఫేసు. ఈ 2 సర్ఫేసెస్ మధ్యలో ఎంత ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయింది. సో ఆటోమేటిక్ గా ఎంగేజ్ పొజిషన్ డిసెంగేజ్ చేసి ఎంగేజ్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయింది అన్నది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. Okay, so that is mu, coefficient of friction between 2 contacting surfaces. When the single plate clutch, consider a element ring of radius R. So ఇక్కడ ఎలిమెంట్ రింగ్ ఆఫ్ రేడియస్ అనేది ఆర్ అని తీసుకుంటున్నాను, అండ్ థిక్నెస్ అనేది డెల్టా ఆర్ అని తీసుకుంటున్నాను. ఆర్ కాంటాక్టింగ్ సర్ఫేస్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది రింగ్ ఆన్ కాంటాక్టింగ్ సర్ఫేస్, కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఏరియా ఎంత ఉందో కనుక్కుంటున్నాడు అనమాట. వెన్ దీన్ని డిఆర్ అనుకోండి, రేడియస్ ఆర్ అండ్ థిక్నెస్ డిఆర్ అనుకోండి. దెన్ కాంటాక్టింగ్ ఏరియా ఆఫ్ ది కాంటాక్టింగ్ సర్ఫేస్ కాబట్టి డిఏ ఈజ్ ఈక్వల్ టు 2 పై ఆర్ డిఆర్, 2 పై ఆర్ డిఆర్. సో ఇక్కడ డెల్టా ప్లేస్ లో నేను డిఎన్ తీసుకుంటున్నాను. Then dA is equal to 2 pi r dr. That is the area of the contacting surface. ఇది కాంటాక్టింగ్ సర్ఫేస్, ఓన్లీ కాంటాక్టింగ్ సర్ఫేస్ ఎక్కడైతే ఉంటుందో అది ఆ ఏరియా యొక్క ఫార్ములా అనమాట. dA is equal to 2 pi r dr. నెక్స్ట్ axial load acting on the ring is axial load. So the load acting on axially, then dw is equal to, లోడ్ అనేది యాక్సియల్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి dw is equal to P, ప్రెషర్ P into 2 pi r dr, 2 pi r dr. సో యాక్సియల్ లోడ్ అనేది ఆ టోటల్ ఏరియా మీద యాక్ట్ అవుతుంది. సింగిల్ ప్లేట్ ఖర్చు అనేది ఎక్కడ ఒక పాయింట్ దగ్గర మాత్రం లోడ్ అనేది యాక్ట్ కావదు, ఓవరాల్ గా ప్లేట్ మొత్తం మీద లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో దట్స్ వై
I am taking dw is equal to p into dA. P into dA, then dw is equal to p into dA. P into dA, then P is the pressure and dA is the area of the contacting surface, that is 2 pi r dr. Then it is the formula of axial load acting on the ring. Okay, next one, frictional resistance offered by the ring. So ring మీద ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయింది, దెన్ ఫ్రిక్షన్ FR is equal to, ఎందుకంటే ఆ రింగ్ దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి ఫ్రిక్షన్ అనేది, దెన్ FR is equal to mu into delta W. So mu is the coefficient of friction. So what he is asking, frictional resistance offered by the ring దగ్గర frictional ఎంత ఫ్రిక్షన్ డెవలప్ అయిందో కనుక్కోమంటున్నాడు. దెన్ FR is equal to mu into delta W. I know delta W. I am calculating, it is the axial load acting on the ring when FR is equal to mu into FR is equal to mu into delta W. So that delta W I am get P into 2 pi r dr. P into 2 pi r dr, that I am getting delta W. Then FR is equal to 2 pi mu P r dr. 2 pi mu P r dr. So it is the formula I am getting, the frictional resistance offered by the ring. FR is equal to 2 pi mu into PR into dr. Then next, the frictional torque acting on the ring. Frictional torque అనేది అసలు ఎంత డెవలప్ అయింది. సో టార్క్ కి ఫార్ములా ఏంది, TR is equal to FR into R. TR is equal to FR into R. అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ డెవలప్డ్ ఇన్ ది రింగ్. ఆ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది ఎంత డెవలప్ అయ్యింది, నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దట్ రింగ్. ఓకేనా, అదనమాట. సో ఫ్రిక్షనల్ టార్క్ ఫార్ములా వచ్చేసరికి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఇన్ ది రింగ్ ఇంటూ రేడియస్ ఆఫ్ ది రింగ్. దెన్ టోటల్ టార్క్ ట్రాన్స్మిటెడ్ ఆన్ దట్ రింగ్ TR is equal to FR into R. But I know FR is equal to 2 pi mu PR delta R. Then TR is equal to 2 pi mu P R dr into R. Okay, then finally I am getting this formula, 2 pi mu PR square delta R dr. Okay, so TR is equal to 2 pi mu PR square dr. That is equation number 1. So the total torque transmitted on the ring TR is equal to 2 pi mu PR square dr. And then next, so the torque transmitted by the single plate clutch, it is obtained by considering following two assumptions. One is uniform pressure theory and another one is uniform wear theory. ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది మనం అప్లై చేస్తున్నాము, దాని దగ్గర ప్రెషర్ ఎంత డెవలప్ అయింది, టార్క్ ఎంత డెవలప్ అయింది. నెక్స్ట్ అలానే ఎంత అమౌంట్ ఆఫ్ వేర్ రెసిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. సో ఆ వేర్ రెసిస్టెన్స్ దగ్గర అప్పుడు టార్క్ ఎంత, ప్రెషర్ ఎంతో కనుక్కోవాలన్నమాట. అంటే ప్రెషర్ ఇంటర్నల్ గా అంటే ఇన్పుట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంది, టార్క్ ఎంత వస్తుంది. నెక్స్ట్ అప్లై అయిన తర్వాత అంటే క్లచ్ ప్లేట్ ఎంగేజ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తుంది అనమాట. తర్వాత ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్తుంది. సో అలా ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది జరిగినప్పుడు, వేర్ రెసిస్టెన్స్ అనేది జరిగినప్పుడు అప్పుడు ఎంత పవర్ ఉంటుంది, ఎంత టార్క్ ఉంటుంది కనుక్కోమంటున్నాడు అనమాట. Okay, so one is uniform pressure theory and another one is uniform wear theory. So the uniform pressure theory,
already we know the formula of uniform pressure theory. It has assuming that the intensity of pressure over the entire contacting surface area is constant. Then pressure P is equal to constant. So pressure P is equal to constant అని నేను అనుకుంటున్నాను. ఎంటైర్ కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాన్స్టెంట్. సో ద ప్రెషర్ అనేది టోటల్ ప్లేట్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి, సో ప్రెషర్ అనేది టోటల్ ప్లేట్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి, సో ఆ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అనుకుంటున్నాను. దెన్ P ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా. లోడ్ బై కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా. బట్ పీకి నాకు ఫార్ములా తెలుసు అనమాట. P ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా. నేను అప్లై చేస్తున్న లోడు ప్లస్ ఎంత సర్ఫేస్ ఆఫ్ ఏరియా అనేది కాంటాక్ట్ అవుతుంది ఆ ఫ్లై వీల్ కి అన్నది లోడ్ బై కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియా. సో అది ఎలా వస్తుందంటే లోడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. లోడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. కాంటాక్టింగ్ సర్ఫేసెస్ ఏంది, రెండిటికి కాంటాక్ట్ అంటే ఎక్స్టర్నల్ కాంటాక్ట్ అవుతుంది, ఇంటర్నల్ రెండు కాంటాక్ట్ అవుతుంది కాబట్టి పై R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. పై ఇంటూ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. దిస్ ఈస్ ది contacting surface area. W by pi into R1 square minus R2 square. That is equation number 2. Then the total torque transmitted by single plate clutch can be obtained by integrating equation. So I am integral each both sides on the pressure acting on the single plate clutch. Then I am getting within the limit R2 and R1, the external and internal radius of the single plate clutch. Then the integral R2 to R1 I am taking. So within the limits R2 to R1, then the total torque developed is 0 to T. Then TR is equal to integral 0 to T. TR is equal to integral R2 to R1. So what is the formula of total torque developed on that ring? 2 pi mu PR square dr. 2 pi mu PR square dr. That is the formula I am getting total torque developed on the ring. Then integration అనేది చేస్తే 2 pi mu p integral R2 to R1 R square dr. అది దీన్ని R స్క్వేర్ ని నేను డెరివేషన్ అనేది ఆ ఇంటిగ్రేషన్ అనేది చేస్తున్నాను. దెన్ వాట్ ఐఎమ్ గెటింగ్ 2 pi mu 2 pi mu p ఇంటూ, సో ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఏమవుతుందంటే R³/3 వస్తుంది అనమాట. R³/3 ఇంటిగ్రల్ R2 టు ఇన్ ది స్పేస్ ఆఫ్ R2 టు R1. ఓకే, సో ఇంటిగ్రేషన్ అనేది అయిపోయింది. దెన్ ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ 2/3 pi mu p then R1³ minus R2³. This is I am getting 2/3 pi mu p R1³ minus R2³. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది అనమాట. 2/3 pi mu p R1³. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టండి, R1³ minus R2³. దెన్ P is equal to కాన్స్టెంట్ అని తీసుకుంటే, సో నా టోటల్ టార్క్ అనేది విత్ ఇన్ ది లిమిట్స్ ఎంత వచ్చింది, 2/3 pi mu p R1³ minus R2³. ఓకే, నెక్స్ట్ అలానే T is equal to 2/3. సో ఇక్కడ మనకి P అనేది ఎంతో తెలుసు, P is equal to కాన్స్టెంట్ కదా. సో నాకు ఇక్కడ P
ఎంత వచ్చింది W/π ఇంటూ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. సో ఇక్కడ Pని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2/3 ఇంటూ π ఇంటూ మ్యూ ఇంటూ W/π ఇంటూ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ ఇంటూ R1 క్యూబ్ మైనస్ R2 క్యూబ్. సో ఇక్కడ పై ఏమవుతుందంటే క్యాన్సిల్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ పై అనేది మనకి రెండిటికి ఉంటుంది. సో దిస్ పై షుడ్ బి క్యాన్సిల్డ్. ఓకే, నెక్స్ట్ అలానే T ఈజ్ ఈక్వల్ టు 2/3 మ్యూ ఇంటూ W ఇంటూ R1 క్యూబ్ మైనస్ R2 క్యూబ్ బై R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. దిస్ ఈజ్ ఐఎమ్ గెటింగ్ ద ఈక్వేషన్ 3. ఓకేనా? సో ఇది టోటల్ టార్క్ డెవలప్డ్ ఆన్ ది సింగిల్ ప్లేట్ క్లచ్. ఓకేనా? సో ఎంత ప్రెషర్ వచ్చింది, ప్రెషర్ యాక్టింగ్ ఆన్ ది సింగిల్ ప్లేట్ దగ్గర ఎంత ప్రెషర్ అనేది కనుక్కున్నాను. W/π/R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ π ఇంటూ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ ప్రెషర్ కనుక్కున్నాను. సో ఈ ప్రెషర్ ని అప్లై చేసి టార్క్ ఎంత డెవలప్ అవుతుందో కూడా కనుక్కున్నాను. T ఈజ్ ఈక్వల్ టు 2/3 మ్యూ ఇంటూ W ఇంటూ R1 క్యూబ్ మైనస్ R2 క్యూబ్ బై R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ దిస్ టోటల్ టార్క్. ఓకే, నెక్స్ట్ అలానే ఈక్వేషన్ A gives the torque transmitted by the single plate clutch due to friction considering యూనిఫామ్ ప్రెషర్ థియరీ. సో యూనిఫామ్ ప్రెషర్ థియరీ అప్లై చేసి సో ఆ టోటల్ టార్క్ అనేది సింగిల్ ప్లేట్ క్లచ్ లో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో కనుక్కున్నాను. నెక్స్ట్ అలానే యూనిఫామ్ వేర్ థియరీని అప్లై చేసి చూద్దాం. సో ఇన్ దట్ యూనిఫామ్ వేర్ థియరీ వీఆర్ కన్సిడరింగ్ దట్ ద వేర్ which takes place is uniform over the entire contacting surface. Then PR is equal to constant. P into radius of the ring is equal to constant. Then P into R is equal to constant. Then P is equal to constant by R. Okay. So this theory where which ekkada ante వేర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంటది అందుకోసం రేడియస్ అనేది అప్లై చేశాను అనమాట. P into R is equal to constant అని. బట్ ఇన్ యూనిఫామ్ ప్రెషర్ థియరీలో ఏం అప్లై చేశాను, ఓన్లీ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. బట్ ఇన్ దిస్ యూనిఫామ్ వేర్ థియరీ P into R is equal to constant. Then P is equal to C by R. P is equal to C by R. సో నాకు P అనేది ఎంతో వచ్చింది, ప్రెషర్ P is equal to C by R అని వచ్చింది. నెక్స్ట్ టార్క్ అనేది కనుక్కోవాలి. సో ఈ టార్క్ కనుక్కోవడానికి యాక్సియల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ది రింగ్ DW is equal to P into 2πR into DR. ఇది ఆల్రెడీ మనం కనుక్కుందే అనమాట ఈ ఫార్ములా. We already know this formula. DW is equal to P into 2πR dr. ఇది యాక్సియల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ది రింగ్. యాక్సియల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ది రింగ్. దెన్ DW is equal to I know P ఎంతో తెలుసు. DW is equal to C by R into 2πR dr. సో ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు ఉంది. ఈ R షుడ్ బి క్యాన్సిల్. దెన్ ఫైనల్లీ DW is equal to 2πC dr. So what I am getting finally, DW is equal to 2πC dr. ఓకేనా? సో ఇక్కడ DW is equal to ఆ P ప్లేస్ లో C by R అనేది అప్లై చేస్తే ఇక్కడ ఆరు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2πR ఉంటది, ఇక్కడ ఆరు క్యాన్సిల్ అవుతుంది. దెన్ DW is equal to 2πC dr. ఇది R అమ్మా, C కాదు. ఓకే, సో DW is equal to 2πC dr. So integrating above equation 4 within the limits R2 to R1. So మనకి ఇంటర్నల్ డయామీటర్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఇంటర్నల్ రేడియస్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ తీసుకుంటాం కాబట్టి ఇంటిగ్రల్ R2 to R1. దెన్ 0 to W in DW is equal to R2 ఇంటిగ్రల్ R2 to R1 2πC dr. సో ఇది నేను తీసుకున్న ఈక్వేషన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ అనేది చేస్తే W is equal to
సో నాకేమొచ్చింది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చింది 2 pi c r to the base r2 to r1. So I am getting this w is equal to 2 pi c r2 to r1. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్స్ అనే అప్లై చేస్తున్నాను. సో లిమిట్స్ అనేది r2 అండ్ r1. దెన్ 2 pi c లిమిట్స్ అనేది r లో సబ్స్టిట్యూట్ చేస్తే r1 మైనస్ r2 ఓకేనా. సో మనకి ఇక్కడ అదే వచ్చింది అనమాట. 2 pi c లిమిట్స్ అనే అప్లై చేస్తే 2 pi c ఇంటూ r1 మైనస్ r2 ఓకేనా. సో c ఈజ్ ఈక్వల్ టు సి అనేది కాన్స్టెంట్ ఎంతో కనుక్కుంటున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై 2 pi r1 మైనస్ r2. సో ఇక్కడ సి ఎంతో కనుక్కున్నాను. సో ఏమొచ్చింది డబ్ల్యూ బై 2 pi ఇంటూ r1 మైనస్ r2. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 5. సో సి కూడా ఎంతో వచ్చింది నాకు. దెన్ వీ నో దట్ ఫ్రిక్షనల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ది రింగ్. మనకి ఫ్రిక్షనల్ టార్క్ ఎంతో తెలుసు ఆల్రెడీ, ఇది ముందే కనుక్కున్నాం అనమాట. ఫ్రిక్షనల్ టార్క్ టిఆర్ ఇస్ ఈక్వల్ టు 2 pi mu pr square delta r. Frictional torque is equal to 2 pi mu pr square delta r. Then tr is equal to 2 pi mu into tr is equal to 2 into pi into mu into p. అంతా p అనేది మనకు ఎంత వచ్చింది c by r. ఓకేనా. వేర్ రెసిస్టెన్స్ దగ్గర ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు C బై ఆర్. సో ఆ P ప్లేస్ లో C బై ఆర్ అప్లై చేస్తున్నాను. అలానే ఆర్ స్క్వేర్ డిఆర్. ఓకేనా. సో ఫైనల్లీ ఇక్కడ ఇక్కడ ఆర్ స్క్వేర్ లో ఒక ఆరు క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్పుడేమవుతుంది 2 pi mu C r dr. tr is equal to 2 pi mu C r dr. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు 0 to t అండ్ r2 to r1. సో ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసినప్పుడు సో సింగిల్ ప్లేట్ క్లచ్. సో ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది సింగిల్ ప్లేట్ క్లచ్. సో టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది సింగిల్ ప్లేట్ క్లచ్ అనేది తీసుకుంటే విచ్ కెన్ బి అప్లైడ్ బై ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 4 విత్ ఇన్ ది లిమిట్స్ r2 to r1. So torque, total torque 0 to 2t integral tr and integral r2 to r1 2 pi mu c r dr. సో అప్పుడేమొస్తుంది నాకు tr is equal to 2 pi mu c integral r2 to r1 r dr. ఇది వచ్చేది. ఓకేనా. సో ఇక్కడ ఇంటిగ్రల్ 0 to t అనేది ఉంటుంది. సో ఇక్కడ టిఆర్ ని ఇంటిగ్రేషన్ చేస్తే టిఆర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 2 pi mu c 2 pi mu c. సో ఈ ఆర్ ని ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఏమవుతుందంటే ఆర్ ఒకటి ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ బై 2 వస్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ r2 to r1. సో ఇది నాకు వచ్చింది. దెన్ tr is equal to 2 pi mu c ఏమొస్తుంది ఇక్కడ r స్క్వేర్ బై 2 కదా. సో ఇక్కడ r1 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ 2 pi mu c r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది చేస్తే టిఆర్ ఈ ఆర్ కి ఇంటిగ్రేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ బై 2 అనేది మనకి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. దెన్ 2 pi mu c r1 స్క్వేర్ లిమిట్స్ అనేవి అప్లై చేస్తే r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అనేది అయినప్పుడు సో మనకి ఫైనల్ గా ఏమొస్తుంది t ఈజ్ ఈక్వల్ టు pi mu c ఇంటూ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్. బట్ నాకు c అంటే ఎంతో తెలుసు. c ఈజ్ ఈక్వల్ టు w బై
2 pi into r1 minus r2. ఇది సి అనమాట. సో ఈ సి ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ సి ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ అనేది చేశాను. సో అలా చేసినప్పుడు ఏమొస్తుంది? సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. దెన్ ఐఎమ్ అప్లయింగ్ r1 ప్లస్ r2 ఇంటూ r1 మైనస్ r2, r1 మైనస్ r2. సో ఇది ఈ ఫామ్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక r1 మైనస్ r2, ఇక్కడ r1 మైనస్ r2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుందంటే r1 ప్లస్ r2 అనేది ఉంటుంది. ఓకేనా? సో t ఈజ్ ఈక్వల్ టు 1/2 పై మ్యూ w ఇంటూ r1 ప్లస్ r2. సో ఇట్ ఈస్ ద టోటల్ టార్క్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ది వేర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సింగిల్ ప్లేట్ క్లచ్. ఓకేనా? సో అదే చెప్తున్నాడు, దిస్ ఈస్ ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది సింగిల్ ప్లేట్ క్లచ్ డ్యూ టు ఫ్రిక్షన్ కన్సిడరింగ్ యూనిఫామ్ వేర్ థియరీ. సో యూనిఫామ్ వేర్ థియరీ అనేది అప్లై చేసి టోటల్ టార్క్ ఎంత ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఆ సింగిల్ ప్లేట్ క్లచ్ లో కనుక్కున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ యూనిఫామ్ ప్రెషర్ థియరీ అప్లై చేసి టార్క్ ఎంతో కనుక్కున్నాను. నెక్స్ట్ అలానే యూనిఫామ్ వేర్ థియరీ అప్లై చేసి టార్క్ ఎంత ట్రాన్స్మిట్ అవుతుందో కనుక్కున్నాను. సో దీస్ ఆర్ ది టూ టార్క్ pressure wave theory and wear theory of torque transmitted by the single plate clutch. Okay. So in that single plate clutch, power transmitted by single plate clutch. So power anta transmit avutundi. What is the formula of power transmitted by the single plate clutch? It is P is equal to omega into T. Omega into T. Then P is equal to, what is the formula of omega? It is 2 pi n by 60. అసలు ఎంత పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది సింగిల్ ప్లేట్ క్లచ్ లో? P ఇంటూ ఒమేగా ఇంటూ T. సో ఐ నో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 pi n by 60. ఈ ఫార్ములా ఇస్తే ఒమేగా ఎంతో వస్తుంది నాకు. n ఇస్ ద స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ ఇన్ ఆర్పిఎం. n అనేది స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ అనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు W ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 2 pi nt by 2 pi nt by 60. 2 pi nt by 60. ఓకేనా? ఇది టోటల్ టార్క్ ట్రాన్స్మిషన్, టోటల్ పవర్ ట్రాన్స్మిషన్ ఆన్ ది సింగిల్ ప్లేట్ క్లచ్ ఫార్ములా, వేర్ n is equal to స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ ఇన్ ఆర్పిఎం అండ్ ఇది పవర్ ట్రాన్స్మిషన్ కి. ఓకేనా? సో what are the different types of clutches and uniform pressure theory, uniform wear theory రెండు అప్లై చేసినప్పుడు టోటల్ టార్క్ అనేది ఎంత ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, దానికి ఆ టోటల్ టార్క్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఆఫ్ ది total torque transmitted at uniform pressure theory condition and uniform wear theory condition. In that single plate వచ్చేసరికి T is equal to 2/3 mu W into R1 cube minus R2 cube by R1 square minus R2 square. ఓకేనా? సారీ, T is equal to ఇదమ్మా ఫార్ములా 1/2 into pi into mu W into R1 plus R2. ఈ W ప్లేస్ లో కూడా ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ W ఎంతో వచ్చింది కదా. ఓకే, సో ఇట్ ఈస్ ది ఫార్ములా. యూనిఫామ్ ప్రెషర్ థియరీ వచ్చేసి ఇది యూనిఫామ్ ప్రెషర్ థియరీ. యూనిఫామ్ ప్రెషర్ థియరీకి వచ్చేసరికి T is equal to 2/3 mu into W into R1 cube minus R2 cube by R1 square minus R2 square. ఓకేనా? సో నెక్స్ట్ యూనిఫామ్ వేర్ థియరీ ఆఫ్ సింగిల్ ప్లేట్ క్లచ్ వచ్చేసరికి T is equal to 1/2 mu W into R1 plus R2. ప్రెషర్ థియరీకి ఇది ఫార్ములా, అలానే యూనిఫామ్ వేర్ థియరీకి సింగిల్ ప్లేట్ క్లచ్ కి టార్క్ అనేది ఇది ఫార్ములా. నెక్స్ట్ అలానే కోన్ క్లచ్ తీసుకుంటే T is equal to 2/3 mu W R1 cube minus R2 cube by R1 square minus R2 square into cosecant alpha.
and T is equal to 1 by 2 mu W R1 plus R2 cosecant alpha. ఎందుకు ఇక్కడ cosecant alpha అనేది వచ్చిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్లైన్ కాంటాక్ట్ అనేది దాంట్లో ఉందన్నమాట కోన్ క్లచ్ కి. సో మనం తీసుకున్న ప్లేట్స్ అనేవి సమ్ ఇంక్లైన్ పోర్షన్ లో ఉన్నాయి అనమాట. సో దట్ ఈస్ ఇంక్లినేషన్ యాంగిల్. సో అక్కడ ఒక యాంగిల్ అనేది మెజర్ చేస్తుంది. దట్స్ వై ఐఎమ్ గెటింగ్ ద కోసికెంట్ ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇన్ నెక్స్ట్ క్లాస్ we will see what is multi plate clutch. Okay, so thank you guys.